శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 62 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ఇది అమ్మవారి ముఖంలో ఉన్న పెదవుల గురించి, అలాగే దంతాల గురించి చెప్తున్న శ్లోకం. ముందుగా మనం శ్లోకాన్ని సంస్కృతంలో వినేసి, ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత, తెలుగులో పద్యం విని, ఆ తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. प्रकृत्या रक्तायास्तव सुदति दन्तच्चदरुचेः प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्ब प्रतिफलनरागादरुणितं तुलामध्यारोढुं कथमिव विलज्जेत कलया. ఉమ్మగారు ఈ శ్లోకాన్ని చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. ఆవిడకి అభినందనలు తెలుపుతూ మనం దీని యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. హే జగజ్జనని, సుదతి అందమైన పలువరుసలు కలదాన, ప్రకృత్యా సహజముగా, ఆరక్తాయాహ అంటే బాగా ఎరుపుగా ఉన్న, తవ నీ యొక్క, దంతచ్ఛద పెదవుల, రుచేహ కాంతికి, సాదృశం పోలికకు, విద్రుమలత పగడపు తీగ, ఫలం పండును, జనయతు పుట్టించినదైనచో, ఇతి అని, ప్రవేక్ష్యే చెప్పుదును, తత్ ఆ పెదవులు, బింబ రూపమును, ప్రతిఫలన ప్రతిబింబించుటచే, రాగాత్ ఎరుపుదనం వల్ల, అరుణితం ఎరుపెక్కిన, బింబం దొండపండు న కాదు, కలయ పెదవి యొక్క 16వ భాగంతో, తులాం తూచడానికి, అధ్యారోఢుం అధిరోహించుటకు, కథమివ ఏ విధంగా, నా లజ్జతే సిగ్గుపడదు అంటున్నారు. అంటే ఏంటి అర్థం? ఓ జగజ్జన్ని, మంచి పలువరుసలు కలదానా, కెంపుల్లాగా ఎర్రగా ఉన్న నీ పెదాలకు పోలిక చెప్పడానికి నిజంగా ఈ ప్రపంచంలో ఏదీ లేదు, ఈ జగత్తులోనే ఏదీ లేదు. అందుకనే శంకరాచార్యులు వారు దాన్ని ప్రవాళ ఫలం అంటూ పోల్చారు. కానీ ఈ ప్రవాళ ఫలం అన్నారు. ఈ ఫలం అనేది ఉండదు. మరి పగడానికి పళ్ళుంటాయి ఎక్కడైనా? లేవు. దొండపండుతో పోలుద్దాము అంటే దానికి నీ పెదావుల కాంతి సరిపోట్లేదు. బింబము అంటే మనకిక్కడ దొండపండనమాట. అది అసలే సరిపోట్లేదు. అది నీ పెదవుల కాంతితో 16వ వంతుతో కూడా పోల్చడానికి సరిపోవడం లేదు అంటూ, వాటికి అవే సాటి అంటూ చెప్పారనమాట. ఇప్పుడు తెలుగులో మనం పద్యాన్ని కూడా విన్న తర్వాత, దీనికి సంబంధించిన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం మనం. ముందుగా తెలుగులో పద్యం. పరిపక్వం స్వభావరాగములతో వర్ధిల్లు నీమోవితో సరిదూగాడునే శుష్క విద్రుమలతా సౌభాగ్యమో పండుయున్ మరి నీ దేహ పుచ్ఛాయనంది ప్రతిబింబమయ్యనా బింబమున్ సరితూగంత్రపగాదే తాపక కళా సారమ్ము కున్నిల్చునే. అనురాధ గారు ఎంతో చక్కగా ఈ పద్యాన్ని పాడి మనకి వినిపించారు. లలితా సహస్రనామంలో మనకి నవవిద్రుమ బింబ శ్రీణ్యకారి రథనచ్చద అన్న నామాన్ని మనం చెప్పుకుంటే గనక, దాని విశ్లేషణ ఏంటి? నవాం నూతనాం విద్రుమ బింబయోః పక్వ ప్రవాళ తుండీ ఫలయోః శ్రియం కాంతిం న్యకురితోదః కురుతః తతోపి ఆధిక్యేన ఔన్నత్యాత్ తాదృశే రదనచ్చదావోష్టౌ యస్యాహ అన్నారు. అంటే
పరిపక్వమైన పగడపు దొండపండుల కాంతిని తక్కువపరిచి ఔన్నత్యంలో అధికంగా ఉన్న పెదవులు కలిగిన అమ్మవారా అంటూ ఇక్కడ చెప్పబడింది. అలాగే దేవి పెదవులు దొండపండు ఎరుపుదనం, పగడం యొక్క రక్తిమను కూడాను తిరస్కరించేటటువంటి కాంతిని కలిగినది అంటూ మనం ఇక్కడ చక్కగా దీనికి అర్థం చెప్పుకోవచ్చనమాట. ఇందాక మనం అనుకున్నట్టు విద్రుమము విద్రుమము అంటే పగడము. నవవిద్రుమము అంటే అప్పటికప్పుడు సానబెట్టిన ముదురు పగడం అనమాట. అది ఎర్రగా మెరుస్తూ కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. ఇక రెండో దాన్నేం చెప్పారు మనకి? బింబం అన్నారు. అంటే దొండపండు. అయితే ఈ 2 చెప్పి, ఈ 2 కూడా నీకు సాటి రావు అంటున్నారు శంకరుల వారు. పగడానికి ఎరుపుదనం ఉంటుంది గానీ, లాలిత్యము, మృదుత్వం ఉండదు. చాలా గట్టిగా రాయిలా ఉంటుంది. ఇకపోతే ఈ బింబం అంటే ఈ దొండపండు కాస్త పండిందంటే దాని శోభను కోల్పోతుంది. మెత్తగా గుజ్జయిపోయి పాడైపోతుంది. అమ్మవారి కింది పెదవిని పోల్చడానికి పగడము సరిపోవట్లేదు, ఇటు దొండపండు సరిపోవట్లేదనమాట. అమ్మవారి అధరమే పోలిక లేనటువంటిది అయిందనమాట. ఈ నామంలో మనకి ఉపయోగించిన రదనచ్చద అనే ఇంకొక పదం ఉంది. రదనం అంటే పళ్ళు అని, ఛదము అంటే ఆకు లేదా ఈక అన్నట్టుగా అర్థం వస్తుంది. రదనచ్చద అంటే పళ్ళకి తెరలాగా ఉండేవి అంటే పెదవులు అనే అర్థం వస్తుంది. పలువరుసకు తెరలాంటివి అని ఈ పదానికి అర్థం. ఈ పెదవులకు అమ్మవారికి సంబంధించిన వాగ్దేవి మంత్రం ఒకటుంది మనకి. ఔష్టాపిధాన నకులీదంతై పరివృతాపవిః సర్వస్మై వాచ ఈశాన చారుమామిహ వాదయేత్. ఓం ఐం క్లీం సౌః వద వద వాగ్వాదిని స్వాహ అంటారు. విశ్వామిత్ర వశిష్ఠ జమదగ్ని మహర్షులు వాడిన మంత్రం అంట. ఈ మంత్రాన్ని నకులీ వాగీశ్వరి మంత్రం అంటుంటారు. మూలాధారంలో నాదాన్ని ధ్యానం చేస్తే ఈ మంత్రం సిద్ధిస్తుందనమాట మనకి. దంతాల్ని కప్పుతూ వజ్రాయుధంలాగా పనిచేసే మంత్రం ఇది అంటుంటారు. అందరిలోనూ అధిష్ఠించి అందరికీ ఉపయోగపడే విధంగా వాక్కుకు పనిచేసే అమ్మవారి వాగ్వాదిని నామం తాలూకా మంత్రంగా కూడా ఈ మంత్రాన్ని మనకి పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఈ దొండపండు గాని, అటు ఈ పగడం గాని అమ్మవారి పెదవుల శోభకి కంపేర్ చేయడానికి పనికి రావట్లేదు అంటున్నారు. దానికి ఇక్కడ మనకి ఎలా చెప్పారంటే, గగనం గగనాకారం సాగరః సాగరోపమః రామరావణయోః యుద్ధం రామరావణమణియోరివ అన్నారు. అంటే గగనం ఎలా ఉంది అంటే గగనాకారంలో ఉంది. సాగరం ఎలా ఉంది అంటే సాగరంలా ఉంది. రామరావణుని యుద్ధం ఎలా ఉంది అంటే రామరావణుని యుద్ధంలానే ఉంది అన్నట్టు. ఇంకా అంతకంటే పోల్చడానికి వేరే ఏమీ దొరకదు. అలాంటిది అమ్మవారి ఈ శోభ కూడాను వేరే ఏమీ పోల్చడానికి దొరకనటువంటి సారూప్యము లేనటువంటిది అంటూ మనం ఇక్కడ చక్కగా చెప్పుకోవచ్చు. ఇకపోతే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్నారు. ఈ నామం కూడాను మనం ఇక్కడ కొంచెంగా చెప్పుకోవడం సబబే అనిపిస్తోంది నాకు. ఎందుకంటే అమ్మవారి దంతాల గురించి మనకి శ్లోకంలో చెప్పబడింది. ఇక్కడ అమ్మవారి దంతాలు అన్నది శంకరాచార్యుల వారు ఇక్కడ మనకి సుదతి అన్నారు. అంటే మంచి పలువరుస గలదాన అన్నారు. పెదవి విప్పితే కనిపించేది మనకి పలువరుసే కాబట్టి శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్నారు. అంటే ఈ నామంలో మనకి ఈ షోడశ విద్యకు సంబంధించిన 16 అక్షరాలు అమ్మవారి యొక్క దంత పంక్తి ద్వయంగా ప్రకాశిస్తోంది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు అనమాట మనం. ఇదివరకు చెప్పుకున్నట్టుగానే షోడశి విద్య అన్నది మనకి 16 బీజాక్షరాలు కలిగిన విద్య అని చెప్పుకున్నాం కదా. అదే అద్వైత బుద్ధిని, అద్వైత స్థితిని కలిగించే బ్రహ్మ విద్య, శుద్ధ విద్య అంటూ ఈ నామం మనకి చెప్తోందనమాట. అయితే ఇందులో అమ్మవారి ద్విజ పంక్తిలో ఈ 16 అచ్చుల సహాయంతో ఏ అక్షరాన్ని మనం ఉచ్చరిస్తున్నామో వాటిని మనం ప్రాణాలు అంటూ ఉంటాం అనమాట. ఇలా ఉచ్చరించడానికి అవసరమైన 16 అచ్చులను తన దంత పంక్తిగా కలిగినది అని ఒక అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. సంస్కృతంలో అక్షరాలు మాతృకా వర్ణాలని 32 ఉంటాయి.
ఆ, ఈ, ఊ, రు, లు, ఖ, ఖ, గ, ఘ, ణి, ఛ, ఛ, జ, ఝ, ఞ, ఠ, ఠ, ఢ, ఢ, న, త, త, ధ, ధ, న, ప, ప, భ, భ, మ, స, హ అనే అక్షరాలు. మిగిలిన అక్షరాలన్నీ ఈ 32 అక్షరాల్లో ఏదో ఒకదానికి రూపాంతరాలే అన్నమాట. లేదా వాటిలో కొన్ని అక్షరాల కలయికతోటి ఏర్పడ్డవి. కాబట్టి ఈ 32ని మనకి అమ్మవారి దంతపంక్తి ద్వయంగా మనకి చెప్తూ ఉంటారనమాట. అన్ని విద్యలకి మూలభూతమైన వేద విద్యను వ్యాప్తి చేసేవారు బ్రాహ్మణులు. ఉపనయన సంస్కారంతో పాటు రెండో జన్మను పొందుతారు కాబట్టి బ్రాహ్మణులను ద్విజులు అన్నారు. పళ్ళు కూడా 2 సార్లు వస్తాయి. కాబట్టే పళ్ళను ద్విజ పదంతోటి వ్యవహరిస్తారనమాట. కాబట్టి ద్విజపంక్తి ద్వయం అన్నారు. 2 వరుసలుగా బారులు తీరి కూర్చున్న వేద బ్రాహ్మణులు అని ఒక అర్థం. 2 వరుసలుగా ఉన్న పళ్ళు అని రెండో అర్థం చెప్పుకుంటే, వేద స్వస్తి జరుగుతున్నప్పుడు ఇలాగే ఎదురుగా కూర్చుని ఒక వరుసలోని వాళ్ళు ఒక వాక్యం లేదా పనస అంటుంటారు. రెండో వరుస వారు రెండోది చెప్తున్నారు. ఇది వేద విద్యా వ్యాప్తిని, షోడశీ విద్యా వ్యాప్తిని చేయడానికి ఉపయోగించే ఈ ద్విజపంక్తి ద్వయాన్ని తన 2 పలు వరుసల్లో కలిగి ఉందని చక్కటి అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చనమాట దీనికి. అంటే అమ్మవారి ఈ పెదవుల వర్ణనలో మనకి ఇంత రహస్యం దాగి ఉందని చెప్పుకోవచ్చు మనం. అందుకే ఇందాక చెప్పుకున్నట్టుగా గగనం గగనాకారం సాగరః సాగరోపమః రామరావణయుద్ధం రామరావణయోరివ అని దానికసలు పోలికే లేదు అంటూ చక్కగా మనం దీన్ని చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించిన యంత్రాన్ని గనక మనం తెలుసుకుంటే, ఇది దీర్ఘచతురస్రం కలిగి బీజత్రయయుక్తమైనటువంటి యంత్రం అన్నమాట. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ యంత్రాన్ని గాని, దీనికి సంబంధించిన బీజాక్షరాన్ని గాని మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖతః నేర్చుకోవాలి. ఈ శ్లోకాన్ని గనక మనం చదువుకుంటేట మనకి సుఖనిద్ర వస్తుంది అంటున్నారు పెద్దలు. ఇదే సమయంలో ఇదే ఛానల్‌లో మరొక శ్లోకంతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.